చాలా విశేషమైనది. ఏ ఏ ఒక్క తీర్థమైనా పంచభూతాలతో సమానమైనదే. పంచభూతాలు మనం లేకపోతే ఉండలేము. అందులో జలం అనేటువంటిది చాలా విశేషం. అది ప్రతి ఒక్క వస్తువుతోనూ ఇమిడి ఉంటుంది. ప్రధానంగా మనకి ఇంధనం అంటే యంత్రాంగమైన కరెంటు, అలానే మనకి ప్రాణాన్ని ఇచ్చేటువంటి దాహంగా, తర్వాత వచ్చి విశేషంగా అనేక వాళ్ళ వస్తు తయారీల్లో కూడా ఇటువంటి ఈ యొక్క జలం లేకపోతే ఎవరు ఏమి చేయలేరు. అటువంటి నీళ్ళకి మన హైందవ సంప్రదాయంలో ప్రధానంగా అంటే ఎటువంటి జీవైనా దేంట్లో ఉన్నా ఎవరు ఎటువంటి వ్యక్తి అయినా సరే ఏ దేశంలో ఉన్నా సరే వాళ్ళకి జలం అనేది చాలా ప్రధానం. మన భారతదేశం యొక్క అదృష్టం ఏంటంటే మనకి 12 జీవనదులు ప్రధానంగా చెప్పి, అంతకంటే ఇంకా విశేషమైన చాలా ఉన్నాయి. 12 జీవనదుల్లోనూ ప్రధానంగా పుష్కరాలు అనేటువంటి చాలా విశేషం. అందులోనూ 3 నదుల పుష్కరాలు ఉండేటువంటి నది ఇక్కడ ఈ యొక్క ప్రయాగరాజ్ అనేటువంటిది పూర్వనామధేయం అలహాబాద్ అనేటువంటి ఒక చోట. ఇక్కడ ఈ యొక్క ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం అనేది చాలా విశేషం. స్నానం కూడా అఖండ పాప ఫలితం. అంతగా 10 జన్మల క్రితం పాపము మన 10 తరాలు చేసేటువంటి తెలిసినటువంటి జ్ఞాతాజ్ఞాతమంతులతో ఉండేటువంటి పాపలన్నీ కూడా ప్రక్షాళన అవుతాయి ఇక్కడ స్నానం వల్ల. అది అంత